ఊరి పక్కన ఒక అడవి ఉండేది. అక్కడ ఒక ఆడ ఏనుగు తన కుటుంబంతో కలిసి ఉండేది. ఒకరోజు ఆ ఏనుగు తన కుటుంబం నుండి తప్పిపోయింది. ఆ ఏనుగు కడుపుతో ఉంది. తను రోజంతా అడవిలో తన కుటుంబాన్ని వెతుకుతూనే ఉంది. కాని తనకి తన కుటుంబం కనిపించలేదు. సాయంత్రానికి ఏనుగు బాగా అలసిపోయింది. తనకి దాహం వేసింది. కాని అడవిలో తనకి ఎక్కడా నీళ్లు దొరకలేదు. నీళ్లు వెతుక్కుంటూ తను అడవి నుండి బయటికి తాన్పూర్ ఊరికి చేరుకుంటుంది. వెళ్ళి ఆ ఊరి చెరువులో నీళ్లు తాగడం మొదలుపెడుతుంది. తాన్పూర్ ఊరిలో బగీరామ్ ఇంకా షేర్ సింగ్ అనే 2 పశువుల అవయవాల తస్కరులు ఉండేవారు. వాళ్లు జింక, ఏనుగు అలాగే చిరుతలాంటి జంతువులని చంపి వాటి అవయవాలని తీసి అమ్ముతూ ఉండేవారు. 2 పశువుల అవయవాలని తస్కరించిన నేరం వల్ల ఒకసారి జైలుకి కూడా వెళ్లారు. కాని వాళ్లు ఆ చెడు పనిని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. సాయంత్రం కాగానే 2 జంతువులని వెతుక్కుంటూ దొంగతనంగా అడవిలోకి వెళ్లారు. ఇవాళ వాళ్ళిద్దరూ ఆ చెరువు పక్క నుండి వెళ్తూ ఉండగా వాళ్లు అక్కడ ఒక కడుపుతో ఉన్న ఏనుగుని చెరువులో నీళ్లు తాగుతూ చూశారు. 2 వెంటనే ఒక చెట్టు పక్కకి దాక్కుంటారు. అలా చూడు, ఒంటరి ఏనుగు. చూస్తూ ఉంటే ఇవాళ మనకి బాగా అదృష్టం పట్టినట్టుగా ఉంది. దీని దంతాల్ని అమ్మితే కనీసం 2 లక్షలైనా వస్తాయి. తుపాకీ తీయి, దీన్ని చంపేద్దాం. ఇక మనకి తిరిగేలేదు. నీకసలు బుద్ధి లేదురా. ముందుసారి ఏమైందో గుర్తుందా? తుపాకీని కాల్చేసరికి ఆ శబ్దం విని ఎవరో పోలీసులకి ఫోన్ చేసేశారు. అప్పుడు మనం ఇద్దరం దొరికిపోయాం కదా. అవును, ఈసారి కాస్త బుర్ర ఉపయోగించాలి. బగీరామ్ ఇంకా షేర్ సింగ్ ఒక పెద్ద బొప్పాసి పండు తీసుకుని వస్తారు. అందులో విషం కలిపి ఆ పండుని చెరువు ఒడ్డున పెడతారు. ఇక చెట్టు వెనక్కి వెళ్లి దాక్కుంటారు. కాసేపటి తర్వాత ఏనుగు చెరువు నుండి బయటికి వస్తుంది. తను పొద్దుట నుండి ఆకలితో ఉంది. అందువల్ల తను ఆ పండుని చూసేసరికి తను వెంటనే దాన్ని తినేస్తుంది. భలే ఉంది, ఇప్పుడు ఇది కాసేపట్లో చనిపోతుందిరా. బగీరామ్ ఇంకా షేర్ సింగ్ మెల్లమెల్లగా ఏనుగు వైపు వెళ్తూ ఉంటారు. ఏనుగు మీద ఆ విషప్రభావం చూపెట్టింది. కాని తను వెంటనే చనిపోలేదు. దాని బదులు తనకి పిచ్చి పట్టేసింది. తను బగీరామ్ ఇంకా షేర్ సింగ్ని తన వైపు రావడం చూసి ప్రమాదాన్ని పసిగట్టింది. ఏనుగు భయపడి అడవి వైపు పరిగెడుతుంది. షేర్ సింగ్ ఇంకా బగీరామ్ దాని వెనుక పరిగెడతారు. పాపం ఆ ఏనుగు వీలైనంత వేగంగా అలా పరిగెడుతూనే ఉంది. కాని ఆ 2 వ్యక్తులు దాని వెంట పడుతూనే ఉన్నారు. ఆ ఏనుగు కడుపులో బిడ్డ ఉంది. అందువల్లే తను పరిగెత్తి తొందరగానే అలసిపోయింది. ఎప్పుడైతే తనకి ఇక పరిగెత్తలేనని తెలిసిందో అప్పుడు తనని కాపాడుకోవడానికి బగీరామ్ ఇంకా షేర్ సింగ్ల మీద దాడి చేస్తుంది. బాబో, ఇది మన వెంటే వస్తుందిరా, పరిగెత్తు పరిగెత్తు. ఆ ఏనుగు వాళ్ళిద్దరి వెంట పడుతుంది. వాళ్ళిద్దరూ ఊరి వైపు పరుగు తీస్తారు. ఏనుగు వాళ్ళని తరుముతూ ఊళ్ళోకి చేరుకుంటుంది. బొప్పాసి పండులో కలిపిన విషం తన శరీరం మొత్తం పాకేస్తుంది. తను కింద పడిపోయి చనిపోతుంది. చూస్తుంటే దీని పని అయిపోయినట్టుగా ఉందిరా. షేర్ సింగ్ ఆ ఏనుగు దగ్గరికి వెళ్లి చూస్తాడు. అక్కడ ఆ ఏనుగు బిడ్డని జన్మనిచ్చి ఉంటుంది. ఒకటితో మరొకటి ఫ్రీయా? ఈ బిడ్డను కూడా చంపేద్దాంరా. షేర్ సింగ్ ఇంకా బగీరామ్ ఆ ఏనుగు పిల్లని కూడా చంపబోయారు. కాని అప్పుడే ఆ ఊరి వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. షేర్ సింగ్ ఇంకా బగీరామ్, మీరు మళ్ళీ ఈ ఏనుగుని చంపేశారా? బగీరామ్ ఇంకా షేర్ సింగ్ తమని కాపాడుకోవడానికి అబద్ధం చెప్తారు. మేము ఏనుగుని చంపలేదు, ఇది ముందే చనిపోయింది. మేము దీనికి అడవి నుండి తీసుకొచ్చి నీళ్లు కూడా పెట్టాం, అలాగే బొప్పాసికాయ కూడా పెట్టాం. మీరు అబద్ధం చెప్తున్నారు. మేము విన్నాం, నువ్వు దీని పని పూర్తి చేశాను అని అన్నావు. అలాగే మీరిద్దరూ దీని పిల్లని కూడా చంపబోయారు. మిత్రులారా, వీళ్ళిద్దరిని పోలీసులకు పట్టించాలి. ఊళ్ళో వాళ్ళు బగీరామ్ ఇంకా షేర్ సింగ్ ని చెట్టుకి కట్టేస్తారు.
వాళ్ళు పోలీసులని పిలవడానికి వెళ్ళబోతారు. కాని అప్పుడే బగీరామ్ ఇంకా షేర్ సింగ్ల పెళ్ళాలు ఏడ్చి ఏడ్చి ఊళ్ళో వాళ్లతో క్షమించమని అడుగుతారు. అన్నలారా, దయచేసి మీరు మా భర్తలని క్షమించండి. మాకు పెళ్ళిడుకున్న అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళు జైలుకు వెళ్తే వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగవు. మేము ముందే చాలా పేదవాళ్ళం. మేము మాటిస్తున్నాం, ఇకపైన వీళ్ళని ఏ జంతువుని అస్సలు చంపనివ్వము. ఊళ్ళో వాళ్ళు బగీరామ్ ఇంకా షేర్ సింగ్ నుండి ఆ ఏనుగు పిల్లని లాక్కుంటారు. వెంటనే వాళ్ళని వదిలిపెడతారు. ఆ ఏనుగు పిల్ల ఊర్లోనే పెరుగుతూ ఉంటుంది. కొందరు దానికి చెరుకు తినిపిస్తే ఒకరు దానిపైన సవారీ చేసేవారు. ఊళ్ళో వాళ్ళు దాని పేరు నందు అని పెట్టారు. కొన్నాళ్లు పోయాక ఊళ్ళో షేర్ సింగ్ ఇంకా బగీరాంల కూతుళ్ల పెళ్లి ఉంది. ఇద్దరు అమ్మాయిలు రాత్రివేళ బజార్ నుండి ఇంటికి తిరిగి వస్తున్నారు. రాత్రి వాళ్లకి సరిగ్గా కనబడక ఒక ఊబిలోకి వెళ్లి పడిపోయారు. ఇద్దరు కాపాడమని అరుస్తూ ఉన్నారు. కాని చుట్టుపక్కల ఒక మనిషి కూడా లేడు. వాళ్ళు ఆ ఊబి నుండి ఎంత బయటపడాలని చూసినా అంతలా అందులో కూరుకుపోతూ ఉండేవారు. అప్పుడే నందు అక్కడికి చేరుకుంటాడు. నందు తన తొండంతో ఒక పెద్ద కర్ర ఊబిలోకి వేస్తాడు. ఇద్దరు అమ్మాయిలు ఆ కర్రని పట్టుకుంటారు. నందు వాళ్ళని బయటికి లాగేస్తాడు. ఇద్దరు అమ్మాయిలు బురదతో తడిసి ఊర్లోకి చేరుకోగానే ఊరి వాళ్లంతా వాళ్ల చుట్టూ చేరిపోతారు. ఇద్దరు అమ్మాయిలు ఊర్లో వాళ్లకి విషయం మొత్తం చెప్పేస్తారు. బగీరామ్ ఇంకా షేర్ సింగ్ వాళ్ల చేష్టలకి పశ్చాత్తాపం పడతారు. మమ్మల్ని క్షమించు నందు. మేం మనిషి అనే మాటకే అర్హులం కాము. నువ్వు మా పిల్లల్ని కాపాడావు, కానీ మేము నీ తల్లిని చంపేశాము. మమ్మల్ని మేము ఎప్పుడూ క్షమించుకోలేము. బగీరామ్ ఇంకా షేర్ సింగ్ ఏడుస్తూ నందు కాళ్ల మీద పడతారు. క్షమించమని వేడుకుంటారు. మిత్రులారా, భగవంతుడు ఈ భూమిని కేవలం మనుషుల కోసమే తయారు చేయలేదు. పశువులు, పక్షులు వీళ్లంతా కూడా మన భూమిలో భాగమే. మనం జంతువులని బాధ పెట్టకూడదు. అవసరం పడితే పశువులు మనుషుల కన్నా ఎక్కువగా విశ్వాసాన్ని చూపిస్తాయి. నంద ఒక పేద విధవరాలు. తను తన ఇద్దరి కూతుర్లు దివ్య ఇంకా విద్యతో కలిసి అడవికి దగ్గరలో ఉండేది. నంద వాళ్ల భర్తకి ఒక చిన్న పొలం ఉండేది. అక్కడ ఇప్పుడు నంద పంటలు పండిస్తూ ఉండేది. తను చాలా కష్టపడి తన ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఉండేది. ఆ తర్వాత పొలం పనులు కూడా చేసుకునేది. నంద తన పొలంలో చెరుకు పండిస్తూ ఉండేది. ఒకసారి నంద చెరుకు పంట చాలా బాగా అందొచ్చింది. తను తన పంటని చూసి చాలా ఆనందపడింది. ఈసారి మన పంటను అమ్మి నేను మీ ఇద్దరి కోసం కొత్త బట్టల్ని కొంటాను. అలాగే అమ్మా, నాకు గాజులు కూడా కావాలి. హా, అలాగే మీ ఇద్దరికి గాజులు కూడా కొంటాను. ఒకరోజు మధ్యాహ్నం నంద తన ఇంట్లో ఏవో పనులు చేసుకుంటూ ఉంది. ఇక అప్పుడే తన పొలంలోకి ఒక ఏనుగు వచ్చింది. దాని 2 పళ్ళు బంగారు పళ్ళు. చెరుకు పంటని చూసి ఏనుగు చాలా సంతోషించింది. వారే వా, వీటిని చూస్తుంటే చాలా తీయగా ఉన్నట్టున్నాయే. సరే, మంచిదే. ఈవేళ వీటిని తినే నా కడుపు నింపుకుంటాను. ఏనుగు చెరుకులను తినటం మొదలుపెట్టింది. కాసేపటి తరువాత నంద పొలానికి చేరుకుంది. అక్కడ ఏనుగు చెరుకును తినడం చూసి నంద ఏడ్చింది. అయ్యో, ఏంటిది గజరాజా, ఇలా చేశారేంటి? ఈ చెరుకులతో నేను నా కష్టాలని దూరం చేసుకుందామని అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది ఇక మాకు తిండి తినడానికి కూడా కష్టం అయిపోతుందేమో అని.
నువ్వు ఏడవద్దు. నాకు నీ పరిస్థితుల గురించి ఏమీ తెలీదు. నా 2 పళ్ళు బంగారానివి. నేను వీటి నుండి నీకొక ముక్కని ఇచ్చేస్తాను. నువ్వు దాన్ని అమ్ముకొని నీ కష్టాలన్నీ దూరం చేసుకుందువు గాని. ఆ ఏనుగు తన పళ్ళ నుండి ఒక చిన్న ముక్కను విరిపింది. దాన్ని నంద చేతిలో పెట్టేసింది. ఆ తర్వాత అది అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. బంగారపు పంటి ముక్కను అమ్మడం వల్ల నందాకి మంచి డబ్బు ముట్టింది. కాని ఆ డబ్బుని జాగ్రత్త చేసే బదులు తను వాటిని నిర్లక్ష్యంగా ఖర్చు చేసేసింది. దానివల్ల ఒకే సంవత్సరంలో తన డబ్బు మొత్తం మాయమైపోయింది. నేను మళ్ళీ ఇంకోసారి ఆ బంగారు పళ్ళు ఉన్న ఏనుగుని సహాయం అడిగితే బాగుంటుంది. నంద ఆ ఏనుగు కోసం చెరుకులు తీసుకొచ్చింది. ఇక వాటిని తన పొలంలో ఉంచింది. తను ఆ ఏనుగు రాక కోసం ఎదురు చూస్తోంది. ఏనుగు వచ్చింది. అప్పుడు నంద తనకి చెరుకుని తినిపించింది. ఆ తర్వాత నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది. మీరు మళ్ళీ ఇంకొకసారి నాకు సహాయం చెయ్యగలరా? ఆ ఏనుగుది జాలిగుండె. తను మళ్ళీ ఇంకొకసారి తన బంగారు పళ్ళ ముక్కను నందాకి ఇచ్చేసింది. ఆ తరువాత 2 ఏళ్ళు నంద ఇంకా తన కూతుళ్ళకి బాగా గడిచిపోయింది. కాని మళ్ళీ ఇంకోసారి వాళ్ళ డబ్బు మొత్తం అయిపోయింది. ఈసారి నంద అనుకుంది, ఈసారి ఆ ఏనుగు నాకు సహాయం చెయ్యదేమో అనిపిస్తుంది. కాని ఈసారి నేను దాని 2 పళ్ళని తీసేసుకుంటాను. మళ్ళీ ఇంకొకసారి నంద చెరుకుల్ని పొలంలో ఉంచి ఏనుగు రాక కోసం ఎదురు చూడ్డం మొదలుపెట్టింది. సాయంత్రం అవ్వగానే ఆ ఏనుగు అక్కడికి చేరుకుంది. ఈసారి నంద ఏనుగుకి చెరుకు తినిపించడానికి ముందుకు వెళ్ళింది. ఇక అప్పుడు తను ఆ ఏనుగు 2 పళ్ళని బాగా లాగి విరగ్గొట్టే ప్రయత్నం చేయటం మొదలుపెట్టింది. ఏనుగు కాస్త కొట్టుమిట్టాడింది. కాని అప్పుడు ఆ ఏనుగు తన తలతో నందాని దూరంగా విసిరేసింది. అచ్చాస పరురాలా, నేను నీకు ఇంత సహాయం చేస్తే మరి నువ్వేమో అచ్చాసతో నా పళ్ళనే లాక్కుందామని చూస్తావా? పశువులు నిజమే చెప్తూ ఉంటాయి, మనుషుల్ని అస్సలు నమ్మడం మంచిది కాదని. అలా అని ఏనుగు మళ్ళీ అడవి వైపుకు వెళ్ళిపోయింది. నన్ను క్షమించండి. లేదు, ఎప్పటికీ క్షమించను. నువ్వు చాలా అత్యాస పరురాలివి. అలాగే నేను ఈ వేల్టి నుంచి ఎప్పుడు మనుషులని నమ్మను. అలా ఆ ఏనుగు అడవిలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకెప్పుడూ తిరిగి రాలేదు. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, ఎవరైనా మనకి సహాయం చేస్తే వాళ్లకు మనం ఎప్పుడూ కూడా నమ్మక ద్రోహం చెయ్యకూడదు.